పర్యాటక స్వర్గధామమైన విశాఖ చిత్ర పరిశ్రమకు చిరునామాగా మారుతోంది. సాగర సోయగాలు, ఎర్రమట్టి దిబ్బల అందాలు, విశాఖలో ప్రకృతి గీసిన చిత్రాలు ఇలా ఎన్నో ఉన్నాయి. అందుకే చిత్ర పరిశ్రమ కొంతకాలంగా వైజాగ్ వైపు చూస్తోంది. ఇంతకీ ఇక్కడ సినీ ఇండస్ట్రీని ఆకర్షిస్తున్న ప్రత్యేకతలేంటి? వాట్ ది స్టోరీ. సువిశాల సాగర్ తీరం, సుందరమైన ప్రదేశాలు విశాఖపట్నం సొంతం. అందుకే విశాఖపట్నంలో సినిమా షూటింగ్ల కోసం బ్లాక్ అండ్ వైట్ చిత్రాల నుంచే ఈ ప్రాంతాలని ఎక్కువగా ఎంచుకున్నారు. మరి ఇప్పుడు సినిమా ఫీల్డ్ అంతా కూడా విశాఖపట్నం వైపు చూస్తుంది. ముఖ్యంగా న్యాచురల్ లొకేషన్స్లో సెట్టింగ్స్ వేయకుండానే ఇక్కడ సినిమా చిత్రీకరణ తక్కువ రేట్తో చేసుకోవచ్చన్న ఆలోచనతో సినిమా ఫీల్డ్ ఇక్కడ సెటిల్ అయ్యే విధంగా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంతో చర్చలు చేస్తుంది. మరి విశాఖపట్నంలో సినిమా ఫీల్డ్ ఇక్కడికి వస్తే గనక ఇక్కడ ఉండే అవకాశాలేంటి, అలాగే సినిమా హబ్గా విశాఖపట్నం మారబోతుందా? స్పెషల్ రిపోర్ట్ నేను మీకు అందించబోతున్నాను. మీ అనురాధ. విశాఖ అందాలను వీక్షించేందుకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు తరలి వస్తుంటారు. సహజ అందాలు, నీలి సముద్రం, పచ్చని ప్రకృతి ఇక్కడికి వచ్చేవారిని ఆకర్షిస్తాయి. అందుకే సినిమా దర్శకులు ఇక్కడి అందాలను వారి కెమెరాల్లో బంధిస్తున్నారు. ముఖ్యంగా భీమిలి బీచ్ సినిమా షూటింగ్లకు అనువైన ప్రాంతం. అందుకే అలనాటి బ్లాక్ అండ్ వైట్ సినిమాల కాలం నుంచి విశాఖలో ఎన్నో సినిమాలు చిత్రీకరణ చేసుకున్నాయి. ముఖ్యంగా ప్రేమ కథా చిత్రమైన మరో చరిత్ర షూటింగ్ మొత్తం విశాఖలోనే జరిగింది. కె విశ్వనాథ్, బాల్చందర్ లాంటి ప్రముఖ దర్శకులు వారి సినిమాల చిత్రీకరణ కోసం వైజాగ్ లొకేషన్స్ ను వాడుకునేవారు. ఎర్రని మణిహారాలు వేసినట్లు ఉండే ఎర్రమట్టి దిబ్బలు, అందాల అరకులోయ, వలేస పువ్వుల తోటలు, ఒక్కటేమిటి తక్కువ ఖర్చుతో బెస్ట్ లొకేషన్స్ లో షూటింగ్ చేసుకోవచ్చు విశాఖలో. అందుకే ఒక్క తెలుగు చిత్రాలు మాత్రమే కాదు, తమిళ, బెంగాలీ, కన్నడ, హిందీ, భోజ్పురి తదితర భాషా చిత్రాలు ఇక్కడ షూటింగ్లు జరుపుకుంటున్నాయి. సెట్టింగ్స్ వేయకుండానే సహజ అందాల లొకేషన్స్ లో షూటింగ్ చేయడంతో ఆర్థికంగా కలిసి వస్తుంది అనేది చిత్ర పరిశ్రమ మాట. ఇప్పటికే విశాఖపట్నంలో రామానాయుడు స్టూడియో వచ్చింది. అలాగే గతంలో సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ఒక వ్యక్తి ఇక్కడ మరో స్టూడియోని కూడా కడతానని ప్రభుత్వానికి అప్పీల్ చేసుకున్నట్లుగా కూడా సమాచారం ఉంది. ఇలా విశాఖపట్నానికి సినిమా స్టూడియోలు రావడంతో పాటు ప్రొడక్షన్ యూనిట్స్ కూడా వస్తే ఇక్కడ మరింత ఉపాధి పెరుగుతుంది, అలాగే ఇక్కడ ప్రభుత్వానికి ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉంటుంది అన్నది సినీ ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. మరి ఆ విధంగా ప్రభుత్వం ఇక్కడ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన స్టూడియోల్ని కూడా నెలకొల్పే అవకాశాలని పరిశీలించాల్సి ఉంది అని పలువురు అంటున్నారు. దీంతో ఇక్కడ స్టూడియోలు నిర్మించాలనే ఆలోచన సినీ పరిశ్రమ పెద్దలకు ఉంది. ఇప్పటికే ఇక్కడ రామానాయుడు స్టూడియో నెలకొల్పారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఒక స్టూడియో నిర్మాణానికి గత ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ తరహాలో విశాఖలో పెట్టుబడులు పెట్టే ఆలోచన చేసింది సినీ పరిశ్రమ. అందుకోసం ఇక్కడ ఒక ఫిలిం క్లబ్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. అయితే తర్వాతి కాలంలో ఆ క్లబ్ మరుగున పడడం, ఫిలిం క్లబ్ లో స్థల వివాదం రావడంతో ఈ ప్రతిపాదన నెమ్మదించింది. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు తీసుకోవడంతో సినీ పరిశ్రమ మరోసారి ఈ అంశాన్ని తెరమీదకు తెచ్చే ప్రయత్నం చేస్తోంది. తెలుగు ఇండస్ట్రీ చాలా సమస్యలను ఎదుర్కొంటా ఉంది. ఎప్పుడు లేని విధంగా నిర్మాతలు గాని, టెక్నీషియన్ గాని అందరూ కూడా చాలా ఇబ్బందులు ఉన్నారు. సినిమా భారం తీయడంలో ఎక్కువైపోయి అన్ని విధాలు లాస్ అయిపోతా ఉన్నారు. కాబట్టి తీసే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. అందుకని ఈ సినిమా సమస్యల మీద ఉప ముఖ్యమంత్రి మా నాయకులు పవన్ కళ్యాణ్ గారిని, సినిమా పెద్దలను కూడా కలవడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించి ఆ సమస్యల మీద దృష్టి పెట్టి వాళ్ళ సమస్యలు తీరుతామని చెప్పడం జరిగింది. గతంలో విశాఖలో ఒక నెలలో 20 సినిమాల షూటింగ్లు చేసేవారు. ప్రస్తుతం ఆ సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే ఇక్కడ షూటింగ్లకు వచ్చే యూనిట్స్ కి స్టార్ హోటల్స్ రాయితీలు కూడా ఇస్తున్నాయి. ప్రస్తుతం సినీ పరిశ్రమ సాగర తీరానికి తరలి రావడానికి సుముఖంగా ఉందనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వారికి కావలసిన మౌలిక వసతులు, అనుమతులను ప్రభుత్వం ఇస్తే చిత్ర పరిశ్రమకు విశాఖ కేర్ ఆఫ్ అడ్రస్ అవుతుంది. ఇక్కడ ఉపాధి పెరగడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం కూడా సమకూరుతుంది. ఆ దిశగా ప్రభుత్వం సినీ ఇండస్ట్రీని ప్రోత్సహించాలని పలువురు కోరుతున్నారు. విశాఖపట్నాన్ని సినిమా ఇండస్ట్రీ హబ్ గా ప్రోత్సహిస్తే కనుక ఇక్కడున్న నేచురల్ లొకేషన్స్ ని వాడుకోవడంతో పాటు హ్యూమన్ రిసోర్సెస్ ను కూడా వాడుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర వలసల్ని అడ్డుకుని ఇక్కడ ఉపాధి మార్గాల్ని పెంచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ విశాఖపట్నాన్ని సినిమా ఇండస్ట్రీ హబ్ గా మార్చేందుకు, అలా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. మరి ఆ విధంగా సినిమా పెద్దలు కూడా ప్రభుత్వాన్ని అపీల్ చేసి ఇక్కడ విశాఖపట్నంలో సినిమా ఇండస్ట్రీని అభివృద్ధి చేస్తే గనక మంచి అవకాశాలు, టూరిజం గా డెవలప్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తాయి. మరి ఆ విధంగా చర్యలు తీసుకోవాలని ఆశిద్దాం. వీడియో జర్నలిస్ట్ నిఖిల్ తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.